ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ ముత్యమంత పసుపు ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే ప్రతిరూపం సహనమన్న మాటకి నీలో ప్రతిరూపం బహుమతే జగానికి ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ ముత్యమంత పసుపు అమ్మగారికి ఎలా ఉందమ్మా? అలాగే ఉంది. అత్తయ్య గారికి క్రిటికల్ గానే ఉంది. అనారోగ్యం కన్నా కొడుకుని చూడాలన్న ఆందోళనే ఇంకా సీరియస్ కండిషన్ గా మారింది. ఇంతకీ రఘురామ్ ఇంకా రాలేదేంటి? ఆంటీ, మీ రఘురామ్ వచ్చాడంటీ. చూడండి ఆంటీ.
అత్తయ్య బావొచ్చాడు అత్తయ్య, కళ్ళు తెరిచి చూడండి. మీరెదురు చూసిన మీ రఘురామ్ వచ్చాడండి. కళ్ళు తెరిచి చూడండి. లేవండి ఆంటీ, చూడండి. నెమ్మదిగా ఆంటీ, జాగ్రత్త. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా, క్షమించు. ఆంటీ మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. నా కోడలు మహాలక్ష్మిలా ఉందిరా. నా కోడల్ని ఇన్నాళ్ళు నేను బాధ పెట్టినందుకేరా దేవుడు నాకిలాంటి శిక్ష విధించాడు. నన్ను క్షమించమ్మా. ఇట్స్ మిరాకిల్ రఘు. కళ్ళు కూడా తెరవలేరనుకున్న మీ అమ్మగారు లేచి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఆంటీ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడినట్టే.
అమ్మా తను నా కోడల్రా, నా కోడల్రా. బాబుగారు రాగానే అమ్మగారు లేచి కూర్చున్నారు. అమ్మగారు బాగున్నారంటే అదంతా కోడల గారు వచ్చిన వేళ విశేషం. ఇక కోడలి గారు ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మగారికి ఏ విధమైన ప్రమాదం లేనట్టే. అవును. నువ్వెంత లైట్ గా తీసుకుంటావేంటి? వంశీ, వాళ్ళమ్మగారు నన్ను తన కోడలు అనుకుని మాట్లాడుతుంటే నేను మీ కోడలి కాదు అని చెప్పకుండా సైలెంట్ గా ఎందుకుండిపోయానో నాకే అర్థం కావడం లేదు వంశీ. నిజం చెప్పకుండా తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఆ పరిస్థితిలో నిజం చెప్పకపోవటం తప్పు కాదు కళ్యాణి, మానవత్వం. అవును, మనిద్దరం ఆపదలో ఉన్నప్పుడు రఘురాం గారు మానవత్వం చూపించి మనల్ని కాపాడారు. అలాంటి వ్యక్తికి సహాయం చేసే అవకాశం మనకొచ్చిందే అనుకోవాలి తప్ప మనం మరోలా ఫీల్ అవ్వకూడదు. ఆ పరిస్థితిలో నువ్వు నిజం చెప్పుంటే వాళ్ళ అమ్మగారి ప్రాణాలు పోయేవి. నువ్వు చెప్తుంది నిజమే, కానీ ఎప్పటికైనా ఆవిడకి ఆ నిజం తెలియాలిగా. అప్పుడైనా ఆవిడ ప్రాణాలకు ప్రమాదమేగా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది రఘురాం గారు చూసుకుంటారు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్న పరిస్థితుల్లో రఘురాం గారు ఆవిడకి నిజం చెప్పరు. ఆయన నిజం చెప్పేదాకా నటించడం నా వల్ల కాదు వంశీ. ఆ పాపం నేను చేయలేను. ఇది పాపం కాదు, పుణ్యం. నిజం కళ్యాణి, నిన్ను చూస్తుంటే నా భార్య ఇంకొకరి ప్రాణాలు కాపాడగలిగిందే అని నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఇలాంటి పరిస్థితిలో నిజం చెప్పకపోవటం తప్పని, నటించటం పాపమని నువ్వు తొందరపడితే నువ్వు కాపాడిన ప్రాణాల్ని నువ్వే తీసేసిందని అవుతావు. నువ్వు మెడిసిన్ చదువుతున్నావు. ఓ మామూలు ఆడదానిలా కాకుండా ఒక డాక్టర్లా ఆలోచించు. పేషెంట్ ప్రాణాల్ని కాపాడే మందు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అదేంటో తెలుసా? మనం నిజం చెప్పకుండా మౌనంగా ఉండటమే ఆ మందు. ఓ అబద్ధం అమృతంలో మారి ఒక పేషెంట్ ప్రాణాల్ని కాపాడగలుగుతున్నప్పుడు మనం మానవత్వంతో ఆలోచించడం తప్పు కాదు కళ్యాణి. ఎక్స్క్యూజ్ మీ. నేను వద్దని చెప్పినా కానీ మీరు నాతో వచ్చారు. మీరు నాతో వచ్చారు కాబట్టి నా పక్కనున్న నీ భార్యని చూసి అమ్మ తన కోడలనుకుంది. ఆ పరిస్థితిలో నేను అమ్మకేం చెప్పలేకపోయాను. మీరిక్కడికి రాకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. మా అమ్మ అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. సార్, మీరు మాకు సారీ చెప్పడం ఏంటి సార్? జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. మీరు మా క్షమాపణ చెప్తుంటే ఇబ్బందిగానే కాదు, బాధగా కూడా ఉంది. కళ్యాణిని తన కోడలనుకోవడం వల్లే అంత అనారోగ్యంలోనూ మీ అమ్మగారు చాలా సంతోషంగా మాట్లాడగలిగారు. దాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీరేం ఫీల్ అవ్వకండి సార్. రఘు, ఏంటి అక్కడ మీటింగ్ పెట్టావు? మాట్లాడవేంట్రా? పర్సనల్ మ్యాటరా? ఓహో, మీ ఆయన్ని ఏరానందుకు ఫీల్ అవుతున్నావా? మేమిద్దరం చిన్ననాటి శత్రువులం, అందుకే అలా పిలుస్తానులే. ఇవాళ నువ్వొచ్చి నా సర్వీస్లో ఎప్పుడు చూడని మిరాకిల్ని క్రియేట్ చేసావు తెలుసా? మీరు రావడం ఒక 10 నిమిషాలు కనుక లేట్ అయ్యుంటే మీ అత్తగారు మనకు దక్కుండేవారు కాదు. మేఘనా, 2 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావని రమ్మి చెప్పింది. ఓసారి ఇంటికెళ్ళి రాకూడదు? నేను మాట్లాడుతున్నది నీ వైఫ్తో, మధ్యలో మ్యాటర్ డైవర్ట్ చేస్తావేంటి? మేఘనా, అది నిన్ను చూడగానే ఆవిడికి ఎక్కడలేని శక్తి పుట్టుకొచ్చింది. పని చేయకుండా పోయిన ఆర్గన్స్ అన్ని ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యాయంటే రియల్లీ ఇట్స్ వెరీ బిగ్ మిరాకిల్. దానికి కారణం నువ్వే. రియల్లీ యు ఆర్ గ్రేట్. కొడుకు తన మాట వినలేదన్న బాధతో ఆంటీ మిమ్మల్ని దూరం చేసుకుంది. అలా చేసినందుకు ఇన్ని సంవత్సరాలు తనలో తనే కుమిలిపోయారు. అర్థం చేసుకో. ప్రస్తుతానికి ఆవిడ ప్రాణం నిలబడ్డా గుండె మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఆవిడిష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఆవిడ మనకి దక్కరు. నువ్వు ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకో. వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు,
మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారమ్మా. తను వస్తుందిలే, నువ్వు వెళ్ళు. అది కాదు బాబు, అర్జెంటుగా రమ్మన్నారు. నువ్వు రా అమ్మా. మందులు వేసుకోండి అత్తయ్య. ఇప్పుడు నా కోడలు నా కళ్ళ ముందే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ మందుల చేదుతో ఆ సంతోషాన్ని పాడు చేసుకోలేను. రామ్మా. కూర్చో. పెళ్ళయ్యేంతవరకు కన్న తల్లి కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పెళ్ళయ్యాక అత్తగారు కోడల్ని ఇంటికి దీపంలా కంటి పాపలా చూసుకోవాలి. నేనా పని చేయలేకపోయాను. నిన్ను తల్లిలా చూసుకోవాల్సిన నేను ఏ అత్తగారు చేయకూడనటువంటి తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా చనిపోయే ముందైనా క్షమించమని అడుగుదామని నేను పిలిపించానమ్మా. అయ్యో, నన్ను ద్వేషించాల్సిన నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నన్ను మళ్లీ బ్రతికించావు. నీ మంచితనం నాలాంటి పాపాత్మురాల్ని బ్రతికిస్తుందనుకోలేదమ్మా. అదేంటండి, నేను చిన్నదానివైనా నీకు చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను క్షమించు. అయ్యో, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదండి. నిజమే, నేనిప్పుడు చేయాల్సింది మాట్లాడటం కాదు. రమ్య, నా కోడల్ని తీసుకెళ్లి ఆ 7 వారాల నగరు అలంకరించి తీసుకురా. రండి. రమ్యతో వెళ్ళమ్మా. అది కాదండి, ఇప్పుడు ఇవన్నీ సంతోషించడానికి టైం చూసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఆ 7 వారాల నగలతో కళ్ళారా చూడాలనుందమ్మా. కాదనకమ్మా, నా ముచ్చట తీర్చుకొనివు తల్లి. నిన్ను చూసి అత్తయ్య సంతోషపడుతుంది. తన కోరిక తీరిస్తే ఇంకా ఆనందిస్తుంది, లేదంటే బాధపడుతుంది. రా వెళ్దాం. అది కాదు. వెళ్ళమ్మా. రా. అత్తయ్య ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూడకుండా పిలవకుండా దూరంగా పెట్టింది కాబట్టి అత్తయ్య మీద మీకింకా కోపం పోలేదు కదూ? అవునా? అదేం లేదు. మీకెక్కువగా మాట్లాడే అలవాటు లేదనుకుంటాను. బావ కూడా ఎక్కువగా మాట్లాడు, అందుకేనేమో మీరొకరికొకరు నచ్చుంటారు. అత్తయ్య చాలా మంచి మనిషి. ఆ రోజు తన మాట వినలేదన్న కోపంతో బావని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పిందే కాని ఆ తర్వాత అలా అన్నందుకు చాలా బాధపడింది. మీ ఇద్దరిని చూడాలని ఎంత తప్పించిపోయేదో తెలుసా? అత్తయ్య పైకి ఎంత కఠినంగా కనిపిస్తుందో ఆవిడ మనసు అంత సున్నితం. అందుకే చుట్టుపక్కల గ్రామాలకి పెద్ద దిక్కయింది. ఏదేమైనా మా బావ కోసం నువ్వు పుట్టినట్టు నా కోసం కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారులే. మాటల్లో పడి మర్చిపోయాను.
అత్తయ్య అక్కడ 7 వారాల నగల్లో నిన్ను చూసి మురిసిపోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. పద 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 పద. నాదిష్టే తగిలేట్టుంది. వంశీ, మా అమ్మ హెల్త్ కండిషన్ బాలేదు. నిజం చెప్తే హర్ట్ అవుతుంది. అందుకే మళ్ళీ ఏం జరుగుతుందో నన్ను భయంతో చెప్పలేకపోతున్నాను. సారీ వంశీ. అయ్యో పర్వాలేదు సార్, దీనికి నేనేం ఫీల్ అవడం లేదు. పైగా కళ్యాణి కారణంగా మీ అమ్మగారు కోలుకుంటున్నందుకు నాకింకా సంతోషంగా ఉంది. బాబుగారు, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. పద. ఏంటమ్మా, ఏమైంది? కూర్చో బాబు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను చూడాలనిపించింది నాకు. అమ్మగారు మీరు వచ్చే వరకు మంచం దిగలేకపోయారయ్యా, కళ్ళు కూడా తెరవలేకపోయారు. ఇప్పుడు మీరు వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారయ్యా. ఈ అబ్బాయి ఎవర్రా? వాళ్ళిద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాను. వ్రతానికి టైం అవుతోంది, వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరమ్మా.